అనేది లేదు. ఓకే, ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ పై ఇప్పటి వరకు మన శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. నిజాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేకపోతుంది. నిజాలు మాట్లాడటానికి ఏ గడ్డ అయితే విదేశం అయితే స్వదేశం అయితే ఆయన మన భారతీయ ప్రజలు కించపడుతున్నారు. ఇప్పుడు 123, 24, 25 పార్టీలు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకంగా ఉండాలి, ప్రక్షాళన జరగాలి. ఈ వ్యవస్థను ఈవీఎం వ్యవస్థను మొత్తం కూడా మేమే తీసుకొచ్చాం, కానీ మేము దీన్ని దుర్వినియోగం చేయలేదు. ఇది దుర్వినియోగం అవుతుంది. మహారాష్ట్ర గతంలో కూడా పోలైన ఓట్ల కన్నా జనాభా కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి అని చెప్పేసి 1-2 రాష్ట్రాలను మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఓడించాలనుకుంటే ఓడిస్తున్నారు, గెలిపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఏలు పెట్టి అధికారం కైవసం చేసుకుంటే ఇది మొత్తానికి మోసం వచ్చిందని చెప్పేసి ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టుకోల్పోకుండా 1-2 రాష్ట్రాలు ఏదో గెలిచినట్టు కాంగ్రెస్ చూడండి ఏడ గెలిచింది మరి ఎట గెలిచింది అని ప్రశ్నించే విధంగా వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా పోతున్నారు. ఎన్నికల వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎట్లా మహారాష్ట్ర ఎన్నికల విషయంలో రాహుల్ గాంధీ గారు కాదు, అసలు లోక్సభ ఎలక్షన్ ముందే అన్ని పార్టీలు ప్రక్షాళన చేయండి, అసలు బ్యాలెట్ వ్యవస్థను పెట్టండి అన్నారు. ఎన్నికల సంఘం వెళ్ళలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో 48 స్థానాలు ఉంటే లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 230 స్థానాలు వచ్చినాయి. హిమాచల్ ప్రదేశ్ జనాభా ఎంత అంతకన్నా 2 70 లక్షలు 60 లక్షల మంది జనాభా అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లొచ్చారు. కాబట్టి ఇది అనుమానం తొలుస్తుంది. అసలు ఇట్లాంటి అనుమానాల మధ్య సరే జరగలేదు సార్, మీరు నిజంగానే కాంగ్రెస్ అయితే వెబ్సైట్ లో పెట్టామని చెప్తుంది కదా, ఈసీ తన వెబ్సైట్ లోనే పెట్టానని చెప్తోంది కదా, శ్రీకాంత్ షిండే చెప్పారు కదా. ఎట్లొచ్చారంటే దానికి సమాధానం లేదు. 70 లక్షల మంది అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికలు లేని అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లొచ్చారు, ఎట్లా చేయాలి కొత్త ఓటర్. కాబట్టి ఇందులో మర్మం ఉంది, మోసం ఉంది. కాబట్టి అసలు ఇవన్నీ ఎందుకండి? బ్యాలెట్ పాశ్చాత్య దేశాలన్నీ కూడా ప్రతి ఎలక్షన్ కూడా బ్యాలెట్ పేపర్ లో జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఈ వ్యవస్థ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు బ్యాలెట్ లో పెడితే నరేంద్ర మోడీకి వచ్చిన నష్టం ఏంటంటే వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ పప్పులు ఉడకవు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఘోరంగా ఓడిపోతారు. మొన్న కూడా రాహుల్ గాంధీ గారి ప్రభావం పెరిగింది, ఆకర్షణ పెరిగింది. లోక్సభలో కూడా 2014లో అంటే సరే 42, 43 స్థానాలు వచ్చినాయి. 2018లో 52 వచ్చినాయి. భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కావాలి, భారత భవిష్యత్ ప్రధాని కావాలనే ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు 300 స్థానాలు వస్తాయన్నది 240కే పరిమితమైంది. అసలు మొన్న ఎన్నికల్లో వాస్తవంగా అంచనాలు చూస్తే 100కు 100% ఇండియా కూటమి అనేది అధికారంలోకి రావాలి. రాకుండా ఇట్లాంటి కుయుక్తులతో 100% అడ్డుకున్నారు. ప్రియాంక గాంధీ గెలిపించారు. అక్కడ కూడా కావాలని అనుమానం రాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ గుప్పెట్లో ఉండే విధంగా ఎన్నికల సంఘంలో పాచికలు వేస్తున్నారు. ఇది చూస్తుంటే మహాభారతంలో పాచికలు వేసినట్టే ఉంది. అంటే పాండవులను అడుగులు పంపడం కోసం మాయా పాచికలు అంటారు కదా, మాయా ఎన్నికలు ఇవన్నీ. కాబట్టి నిజంగా మేము ఏమంటామంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడిందా ఏందా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రభావం జరుగుతుందని చెప్పి తప్పుడు కేసులు బనాయిస్తారు. వాళ్ళ పత్రికను వాళ్ళే ఉంటే ఇందులో మోసం జరిగింది, ఇంకేదో జరిగిందని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు గుజరాత్ ఎన్నికలు కానీ బీహార్ ఎన్నికలు కానీ బ్యాలెట్ పేపర్ తో జరిపే దమ్ము ఉందని అడుగుతున్న బీజేపీ. నిజాయితీ పరులై జరపనప్పుడు ఎందుకండి? రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజం, చెప్పండి జరపమనండి. మరి నిజాయితీ పరులైతే చూద్దాం బ్యాలెట్ పేపర్ లో. కాబట్టి ఇది కావాలని ఒక వ్యూహాత్మకంగా గెలవాల్సిన ఒక్కొక్క రాష్ట్రంలో కర్ణాటకలో గెలిపించారు. చూసారా ఎన్నికలు సజావుగా జరిగింది, పారదర్శకంగా జరిగింది, కాంగ్రెస్ అట్ట గెలిచిందని ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనాత్మక ధోరణి ప్రజల్లో కలగకుండా. ఇంకొకటి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలైన తర్వాత వచ్చే ఫలితాల్లో కూడా మోసం మర్మం ఉంది. దాదాపు వీళ్ళకి సంబంధించిన సంస్థలే అలా చెప్పేసి కాంగ్రెస్ కాదు బీజేపీ అని ఉదరగొడతారు. జనాల ఆలోచన మేము కాంగ్రెస్ కోట్లేసినాం, ఇండియా కూటమి కోట్లేసినాం, తీరా ఫలితాలు చూస్తే బీజేపీకి ఎట్లా వచ్చినా ఆశ్చర్యపోదు. అంటే ఆ సంస్థలు చెప్పింది నిజమే కావచ్చు. ఇవన్నీ కూడా ఉన్న జనాభా కన్నా పార్లమెంట్ ఎన్నికలు లేని జనాభా అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా వచ్చినాయి, దానికి సమాధానం సరైన లేదు. వివరణ వెబ్సైట్ లో అది కూడా లేదు, సరైన లేదు, తప్పించుకున్నారు. కాబట్టి దీని ఒక్కటే మూలం. ఎప్పటికైనా భవిష్యత్తులో జరుగుతుంది కదా, వీళ్ళు అధికారాన్ని ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని అధికారంలో ఉంటున్నారు. కాబట్టి గుజరాత్ ఎన్నికల్లో వాళ్ళ రాష్ట్రమే కదా, వాళ్ళకి ఏం భయం? గుజరాత్ ఎన్నికల్లో పెట్టమని చూడండి బ్యాలెట్ పేపర్, బీహార్ లో పెట్టమనండి, అప్పుడు మాట్లాడదాం. పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ వితండవాదం దాడి చేస్తుంది, ఈ వ్యవస్థను వాళ్ళే తీసుకొచ్చారు అంటే విదేశీ గడ్డ పైన కూడా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి మాట్లాడుతుండే అర్థం చేసుకోవాలి మనం ఏ విధంగా ఎన్నికలు జరుపుకుంటున్నాము. అటానమస్ కోర్టు లాయర్లు తన్నుకున్నారండి.
సిబిఐ అధికారులు అనుకున్నారు వీళ్ళ అంటే పరిపాలన. దేశ సంస్థలకు సంబంధించి మన దేశ సంస్థలకు సంబంధించి విదేశాలమైన అక్కడ వేదికలపైన మాట్లాడడం కరెక్టే అంటారు మీరు? అది ఎక్కడైనా మాట్లాడతాడు. వాస్తవ నిజాన్ని నిర్భయంగా బలగడం రాహుల్ గాంధీ హక్కు. ఆయన బంగ్లా ఖాళీ చేయించారు ఉన్న పలంగా మాట్లాడుతుంటేనే మాట. ఎన్ని మీరు తాటాకి చప్పుళ్ళు మోడీ ఈడీ కేసులు పెట్టినా, ఎన్ని రకాల బెదిరింపులు బెదిరించినా రాహుల్ గాంధీ సోనియా గాంధీలు తాటాకి చప్పుళ్లకు భయపడం. వాళ్ళ వెనక దేశం ఉన్న దేశం చూస్తుంది. 52 నుంచి 100 స్థానాలు ఇచ్చి 100 స్థానాలు. ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళ మాయాపాచికలకు ఇప్పుడు ఇలా అరణ్యవాసం. శ్రీరాముడు అరణ్యవాసం 14 ఏళ్ళు అయితే ఈ రాహుల్ గాంధీ 15 ఏళ్లే. అయితే బీజేపీ ఆరోపణ ఏంటంటే నేషనల్ హెరాల్డ్ కేసు, మనీ లాండరింగ్ కేసు, వీటి నుంచి డైవర్షన్ కోసమే ఇలాంటి టాపిక్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ, వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసమని బీజేపీ ఆరోపిస్తోంది. అదే కదా ప్రజాస్వామ్యాన్ని గుప్పెట్లో పెట్టుకొని, ఎన్నికల వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్షాలు అంటే కావాలని చెప్పి ఎన్నికల్లో వాళ్ళు నెగ్గటం కోసమే కొన్ని కుట్రలు చేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ నిర్భయంగా మాట్లాడి దాంట్లో డైవర్షన్ ఏముంది? బాజాప్తా కేసు నమోదు చేశారు, చట్టాన్ని మేము గౌరవిస్తాం అంటాం. అసలు దేశ స్వాతంత్రంలో వీళ్ళ ఉనికే లేదు. 1938లో నెహ్రూ గారు ప్రజలకు ఒక గొంతు కావాలి, పత్రిక కావాలని చెప్పేసి ఆయన ప్రధాన పెట్టుబడితో 5,000 మంది స్వతంత్ర సమరయోధులు సేకరించేసి ఆ పత్రికను స్థాపిస్తే, ఆ పత్రికను 2000 ఎందుకు వచ్చి మూతపడిన పత్రిక మరి కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు దానికి ఆర్థిక సహాయం చేస్తే పార్టీ నుంచి సుబ్రహ్మణ్యం స్వామి కేసేస్తాడు. 2013-14 సిబిఐ ఈడీలు క్లీన్ చిట్ ఇస్తాయి. మోడీ అధికారం రాగానే ఇందులో నేరం ఉందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు పోతాడు. బీజేపీ వాళ్ళు కేసు పెడతారు, బీజేపీ వాళ్ళు కోర్టులు లాగుతారు. వాళ్ళ ఈడీలన్నీ కూడా మరి కేసులు నమోదు చేస్తాయి. దేశం కోసం త్యాగం చేసి రక్తం చిందించిన కుటుంబాన్ని ఏడిపిస్తున్నారు. వాళ్ళమ్మటి దేశం కట్టతడి పెడుతుంది ఈ రోజు. వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెడితే ఇలా గాడ్సేల పాలనలో ఈ విధంగా ఉంటది, గాంధీలను చంపిన వాళ్ళ పరిపాలనలో ఈ విధంగా ఉంటది. అబద్ధం నిజం అవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. ఇలా మనం ఎవరికి నిజమైనటువంటి సొంత సమరయోధులను అపకీర్తి పాలు చేస్తున్నాం, వాళ్ళు అవమానపరుస్తున్నాం. ఇవాళ దొంగలు చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళకు బూట్లు నాకిన వాళ్ళు స్వతంత్ర సమరయోధులు పత్రికలు స్థాపించుకుంటే దాని దొంగతనంగా ఈ రోజు మీరు దాని యొక్క రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీ 1,000 కోట్ల రూపాయల యొక్క తీసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు మీరు గాంధీ లేక నకిలీ గాంధీల పేర్లు పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారు? ఈ దేశానికి ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడేది ప్రజాస్వామ్యంలో ఇదా మీరు మాట్లాడేది? ప్రభుత్వం మోడీ గారు ఇస్తే వచ్చిందా ఇక్కడ? శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీరు ప్రజలు చూస్తున్నారు, ఎవరు ఈ దేశాన్ని నాశనం చేసిందో ప్రజలు తెలుసు. ఇప్పుడే నిజాలు తెలుసుకుంటున్నారు, ప్రయత్నం చేశారు. ఈ 100% దుర్మార్గమైన చర్య. ఈ రోజు 2,000 కోట్ల పైన ఆస్తులను మార్చుకొని రాహుల్ గాంధీ రేపు తప్పకుండా ప్రధానిగా ఏమైతే దేశ ప్రజలు నిర్ణయం చేస్తారు. ఒక్క నిమిషం రైట్. బీఆర్ఎస్ ఎలా చూస్తోంది రాహుల్ గాంధీ